జై గురుదత్త. మీకోసం ఒక మంచి మాట ఛానల్‌కి స్వాగతం. నిన్న మీకు చెప్పిన దానికి కంటిన్యూషన్‌గా మేము సెలైన్ బాటిల్ తీసుకొని లోపలికొచ్చాము. అక్కడ బల్ల మీద పాపని పడుకోబెట్టారు కదా! వాళ్ళందరూ మా ఎంక దీనంగా చూస్తున్నారు. నాకు చాలా భయమేసింది. ఏంటో అర్థం కాలేదు. దగ్గరికెళ్ళేసరికి పాప పోయింది డీహైడ్రేషన్ వల్ల అని చెప్పారు. నాకు చాలా పెద్దగా అరిచేసి ఏడవాలనిపిచ్చి పెద్దగా ఏడ్చేశాను. చుట్టుపక్కల ఏముంది ఏంటనేది నాకు తెలీదు. పాపని ఇంటికి తీసుకొచ్చాము. అప్పుడు ఫోను సౌకర్యాలు ఇవి అన్నీ లెవ్వు. మా వారికి చిన్న స్లిప్ మీద బస్సులో కాగితం రాసి పంపించాము. పాప పోయిందని. మా వారొచ్చాక కేవలం రూ. 50 లేక నా పాప చచ్చిపోయింది అని నేను బాగా తల పట్టుకుని ఏడ్చాను. ఆ రోజు అటువంటి దురదృష్టకరమైన సంఘటన ఏ తల్లికి, ఏ కన్న తల్లికి ఉండకూడదు. ఆ రోజు నేనెప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికి 35 సంవత్సరాలైనప్పటికీ ఏ పిల్లల్ని చూసినా నా పాప కూడా ఉంటే ఇలా ఉండేది కదా అని నేను ప్రతి ఒక్క పిల్లని వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నా చేసుకోకపోయినా నేను ప్రతి ఒక్కళ్ళని నేను ఓన్ చేసుకుంటాను. నా పాపే అని నేను ఫీల్ అవుతాను. నాకిప్పటికి కూడా రూ. 50 కాగితం చూసినా రాత్రన్నా చాలా భయం. కేవలం డబ్బులు లేక సరైన సమయంలో వైద్యం అందక నాకిలా జరిగింది. ఇటువంటి సంఘటనలు మీరెవరికైనా చూసారా? చూస్తే కామెంట్ చేయండి.